పచ్చంగులో ప్రజలతో ప్రజా సంఘాలతో రాజకీయ నాయకుల పార్టీలతో అలీ మురాద్ షా దర్గా దగ్గరికి రావాలి, ప్రెస్ మీట్ పెట్టాలి అని నిర్ణయించాం. కానీ సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ అధికారులు వచ్చి మీరు దర్గా దగ్గరికి అని శ్మశానం దగ్గరికి వెళ్ళొద్దండి అని చెప్పడంతో మేము దర్గా సమీపంలోనే ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 2 రోజుల నుంచి అలీ మురాద్ షా దర్గా శ్మశానంలో రోడ్లు వేస్తున్నారు, చెట్లు కొడుతున్నారు, ఏదో పనులు జరుగుతున్నాయి అని వివిధ మాధ్యమాలలో, సోషల్ మీడియా మాధ్యమాలలో మీడియాలలో రావడం జరిగింది. దాన్ని చూసి స్పందించి నేను ఇక్కడ రావడం జరిగింది. అలీ మురాద్ షా దర్గా ఈజ్ ద వర్కౌట్ ప్రాపర్టీ. 1964 గజెట్ ప్రకారము అలీ మురాద్ షా దర్గాకు 3 సెంట్లు స్థలం ఉంది. అలీ మురాద్ షా దర్గాకు వర్క్ బోర్డ్ 1964 ప్రకారము 3 సెంట్లు స్థలం ఉంది. ఆ స్థలం 1964లో గజెట్ అయి ఉంది. తర్వాత అదే స్థలానికి అలీ మురాద్ షా సర్వే కమిషన్ రిపోర్ట్లో కూడా 3 సెంట్లే ఉంది. సర్వే కమిషన్లో కూడా 3 సెంట్లే ఉంది. అదొక విషయం. ఇంకా మూడో విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో అంటే 1964 నుంచి వర్క్ బోర్డులో 3 సెంట్లే ఉన్న దర్గా స్థలాన్ని దానికి సంబంధించిన పబ్లిక్ ప్రాపర్టీ శ్మశానం ఏదైతే రవీంద్రనగర్లో ఉన్న పలు కుటుంబాలు అక్కడ దగ్గరలో ఉండడం వల్ల ఆ శ్మశానానికి మురాదియా శ్మశాన వాటిక అనే స్థలం పెట్టుకొని జరగడం జరిగింది. అక్కడ దానికి 98 సెంట్లు పబ్లిక్ ప్రాపర్టీ స్థలం ఉంది. అది మార్క్ మై వర్డ్స్ గజెట్లో లేదు, ముందు గజెట్లో లేదు. రీసెంట్గా ప్రస్తుత ప్రభుత్వంలో 2025లో ఆ పబ్లిక్ స్థలాన్ని ఏదైతే ఉందో ఆ స్థలాన్ని గజెట్ చేసుకోవడం జరిగింది, రాజకీయ పలుకుబడి ఉపయోగించి కొందరు. సో అది దర్గా పేరు మీద ఉంటే వెల్ అండ్ గుడ్, శ్మశానంగానే ఉండాలి. ఇక్కడ వచ్చిన తర్వాత జరిగిన విషయాలు ఏంటంటే అక్కడ ఒక ఫంక్షన్ హాల్ కడుతున్నారు, ఒక షోరూమ్ కడుతున్నారు అని ప్రజలు తెలియజేయడం జరిగింది. అది సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చింది, పేపర్లో మీడియాలో కూడా వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము, దయచేసి ఇది బాగా చూడండి సార్, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము 2023లో ఇచ్చిన తీర్పు ప్రకారము ఏదైనా శ్మశానం ఉంటే శ్మశానమే, దానికి మార్పులు చేర్పులు చేయకూడదు, అక్కడ ఇతర కన్స్ట్రక్షన్లు చేయకూడదు అని సుప్రీంకోర్టు కూడా తీర్పు కూడా ఉంది. ఇటన్నీ స్థానిక నాయకు ముతవల్లికి తెలియదా, లేకపోతే వర్క్ బోర్డు అధికారికి తెలియదా? మరొక విషయం, ఇప్పుడే వర్క్ బోర్డు అధికారి ఇన్స్పెక్టర్కు ఫోన్ చేయడం జరిగింది. ఏమయ్యా, మురాదియా అలీ మురాద్ షా దర్గా శ్మశానం స్థలంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, చెట్లు నరికినారు, రోడ్లు వేసినారు, మీరేమన్నా అనుమతులు ఇచ్చారంటే మా వర్క్ బోర్డు నుంచి మేము ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు అని మీడియా మూలకంగా ప్రజల సమక్షంలో మైక్ పెట్టి చెప్పడం జరిగింది. సో దీనికి కార్పొరేషన్ అనుమతులు లేవు, వర్క్ బోర్డు వారు అనుమతులు లేవు, పైగా రీసెంట్గా ఎక్కించిన గజెట్ అది. రీసెంట్గా అంటే 2025లో రాజకీయ పలుకుబడి ఉపయోగించి కొందరు వ్యక్తిగత స్వార్థం, స్వలాభాల కోసం ఏర్పాటు చేసుకొని దాన్ని చేయాలని చూస్తున్నారు. దీన్ని మేము స్థానికంగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. అలాగే కలెక్టర్ గారి దృష్టికి రేపు సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తాం. అలాగే కన్సల్ట్ స్టేషన్ కూడా మేము ఎస్పీ ద్వారా కంప్లైంట్ కూడా ఇస్తాం. అక్కడ పనులు ఆపాలి, ఏదైతే పనులు జరుగుతున్నాయో శ్మశానంగానే ఉంచండి. దట్స్ ఇట్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు షేక్ మొహమ్మద్ జాకిర్ హుసేన్. నేను ముస్లిం ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ఏమనగా అసలు ఇక్కడ కాదు మేము ప్రెస్ మీట్ పెట్టాల్సింది. ఎక్కడైతే అలీమురాద్ షా దర్గా పక్కన ఉన్న ఖబరస్థాన్ ఏదైతే ఉన్నదో ముస్లిం ఖబరస్థాన్, దీనికి గోరీలు అంటాము, సమాధులు అక్కడ పూర్తి చేసి ఉన్నారు. అక్కడ చదును చేసిన చోట, చెట్లు నరికిన చోట, అక్కడ ఏదో కట్టడానికి ప్రయత్నించిన చోట మేము ప్రెస్ మీట్ పెట్టాలనుకోవడం జరిగింది. దానికి తాలూకా ఎస్ఐ గారు వచ్చేసి అయ్యా అక్కడికి పోతే ఏదో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి అని అన్నారు. కాబట్టి గౌరవిస్తూ వారి మాటలకి ఇక్కడనే మేము ప్రెస్ మీట్ జరుపుతున్నాము. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఖబరస్థాన్ అనేది షరియా ప్రకారం కూడా ఒకసారి అక్కడ సమాజ్ఞదుల్లో పూడ్చిన తర్వాత దానికి ఇతర పేరులతో ఇతర షోరూమ్ కానివ్వండి, అదేవిధంగా షాదీఖానాలు కానివ్వండి, ఏదైనా కానీ దుకాణాలు పెట్టడము, దుకాణాలు నిర్వహించడం అనేది షరియా చట్ట ప్రకారం సమంజసం కాదు, నేరం. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యకాలంలో ఇచ్చి ఉండదు. అదేమిటంటే ఖబరస్థాన్ కోసం ఏదైతే స్థలం కేటాయించినారో అది తదాజ్ఞస్తూ అదేవిధంగా ముందు వరకు కూడా కొనసాగించాలని. ఖబరస్థాన్ ప్రజల సమస్య అందరి కోసం ఉన్నది, ఇంటి కోసం కాదు అది నిర్మించుకోవదలిచిన ఇది అడ్డా కాదు. అది ఎవరికైనా చచ్చిపోతే తమ ఇంటి వారి అక్కడ పూడ్చుకోవాలనేది కాదు, ప్రజలందరి సమస్య. అందుకోసమే ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఆ ఖబరస్థానికి 2 భాగాలుగా విడదీసుకొని ఏదైతే ఇంతకుముందు రాజకీయ నాయకులు వారి మధ్యలో అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే దానికి కూడా దీని మధ్యలో వచ్చేసి కలిపినారో వారు కూడా ఈ మాట చెప్పలేదని అనుకుంటా నేను. ఖబరస్థాన్లో కూడా బటువారాజ్ఞ చేసిన ఆజ్ఞారు వారికి సగం వీరికి సగం అనే మాట చెప్పినారని నేను నమ్మను. కానీ ఈ మధ్యకాలంలో అదే ఖబరస్థాన్కి అక్కడ పూడ్చకుండా చేసి చదును చేస్తుంటే కూడా ఏ రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు స్పందించకపోవడము, అదేవిధంగా వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తి అది ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ జియో పాస్ చేసిన తర్వాత వక్ఫ్ బోర్డుకి సంబంధించింది గెజిట్లో చేర్చిన తర్వాత, ఆ గెజిట్లో చేసిన తర్వాత దానికి చదును చేస్తుంటే, దాని చెట్లు కొడుతుంటే వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఏమన్నా నిద్రమత్తులో ఉన్నాడా అని నేను ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు దానిపై చర్యలు తీసుకోలేకపోయినాడు? రెండో విషయం ఏమిటంటే 1964లో దర్గా స్థలం వచ్చేసి 3 సెంట్లే. అది దాని ముతవల్లి ఎవరంటే జమాలుల్లా బాషా గారు. నో అబ్జెక్షన్, ఎటువంటి మాకు అబ్జెక్షన్ దాంట్లో లేదు. ఈ మధ్యకాలంలో దస్తగిరి గారు చెప్పినట్టు 25 జనవరిలో 98 సెంట్లు స్థలం ఖబరస్థాన్ స్థలము. ఆ స్థలాన్ని కూడా దర్గాలో కలుపుకోవడం జరిగింది. మురాదియా దానికోసం వచ్చి 2007లో కూడా గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కార్పొరేషన్ ద్వారా 15 లక్షల రూపాయలు ఖబరస్థాన్ అభివృద్ధి కోసము ఇవ్వడం కూడా జరిగింది. ఇది అన్నిటికి చూసి మేమేమనుకోవాలండి, ఇప్పుడు చదును చేస్తుంటే మీ ఆస్తి నాది ఏమన్నా ప్రజల సమస్య కదా. గోరీల కోసం ఒక్కసారి గోరీలకు ఇచ్చిన తర్వాత అది ఎల్లప్పుడూ కూడా గోరీలకే అది ఉండాల. దాంట్లో మసీదు కట్టుకోవడము, ఇతర ఏమన్నా బిల్డింగులు కట్టుకోవడము, షాదీఖానాలు కట్టుకోవడము ఇది కాదు. ఇప్పుడు మసీదులు చాలా ఎక్కువ ఉన్నాయి, మద్రసాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాట్ అబ్జెక్షన్ మేము. ఇప్పుడు ఖబరస్థాన్కి ఇవ్వాలంటే గవర్నమెంట్ కొత్తగా ఏం స్థలం ఇవ్వడం కూడా కేటాయించడం కూడా లేదు. ఇప్పుడు ఉన్న చిన్న చిన్న ఖబరస్థాన్లలో పూడ్చడానికి కూడా స్థలం కరువు అయిపోతుంది. అటువంటి సందర్భంలో ఈ ఖబరస్థాన్ని కూడా షోరూమ్లు ఏదో విధంగా ఏదో కట్టడానికి ప్రయత్నిస్తే ఎక్కడ మనము మన పూర్వీకులకు మనలో ఎవరైనా చచ్చిపోతే ఎక్కడ పూడ్చాలని, ఎక్కడ స్థలం ఉండదని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వీరందరూ నాయకులందరూ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే ఉండదో ఎవరైతే వక్ఫ్ బోర్డు స్థలంలో చెట్లు నరికినారో, దానికి చదును చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలి. మన ఎమ్మెల్యే, కడప ఎమ్మెల్యే గారు, ఆయన భర్త వాసు గారు దానిపై స్పందన ఇవ్వాలి. అదేవిధంగా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ కూడా వారిపై చర్యలు తీసుకొని వారు కూడా స్పందన ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. లేని పక్షంలో ముందు వరకు మేము
ప్రజలతో పోయి ప్రజలతో మేము ఉండి దీనికోసం కాపాడుతాం. ప్రయత్నం చేసి ఈ ఖబరస్థాన్ను కాపాడుతామని మేము చెప్తున్నాం. అక్కడ ఖబరస్థాన్గా ఉంటే మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, దర్గా స్థలంలో దర్గా ఉంటే మాకు ఎటువంటి స్థలం లేదు. ఎందుకంటే ఈ చోట వచ్చేసి ఇతర ఏమైనా కడితేనే మేము ఖచ్చితంగా అబ్జెక్షన్ చేస్తాము. ఎంత దూరమైనా మేము లీగల్ ప్రకారం మేము పోతామని మీ మీడియా ద్వారా మేము చెబుతున్నాను. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏమంటే స్థానికంగా మురాదియా ఆస్థానా గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్థానిక ప్రజాప్రతినిధి అయిన వాసువన్న గారు మాకు పంచారు, మాకు అన్ని రైట్స్ ఇచ్చారు, ఈ పక్క స్థలం ఆ పక్క స్థలం, మేము ఇరు కుటుంబాలు కొట్లాడుకుంటూ ఉన్నాం, ఇప్పుడు వచ్చి ఆ స్థలం మాకు ఇది సరే సగం పనిచేసినారు, అందుకోసం మేము ఇప్పుడు ఏమైనా చేసుకుంటాం, ఏమైనా చేస్తాం, పోలీసు వాళ్ళకి చెప్పడం, పోలీసు వాళ్ళతో బెదిరించడం, స్థానికులను బెదిరించడం, పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం. పోలీస్ కంప్లైంట్లు ఇస్తే ఎవరు వస్తారు, ఎవరు రారు. ఎందుకు రారు అంటే బెదురుతారు పోలీసులు అంటే, అందుకోసం అక్రమ కేసులు బనాయిస్తారు. వీళ్ళ దినచర్య అది. రెండోది ఏమంటే ఇంతకుముందు ఉన్న పీఠాధిపతి జమావుల్లా బాషా గారు ఉన్నంత వరకు ఇలాంటి గొడవలు కానీ ఇలాంటి పరేషానులు కానీ జరగలే. ఈ మధ్యకాలంలో కొత్త ముత్తవలి వచ్చినాడు, వచ్చినప్పుడు నేను షాదీఖానా కడతాను, నేను షోరూమ్ కడతాను, నాకు ఎవరు అడ్డు లేదు, నాకు రాజకీయ అండా ఉంది అని చెప్తున్నాడు. నేను వాసు అన్న గారి గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఆయన మంచితనం ఏమంటే శ్మశానానికి బ్రిడ్జి వస్తూ ఉంది అంటే వద్దు, నేను ముస్లిం మనోభావాలకు ఎటువంటి హాని కలిగించను, ఆ బ్రిడ్జి ఈ పక్క పెట్టండి అని చెప్పిన ఆయన మన వాసు అన్న గారు. అటువంటి మనిషి శ్మశానం పెంచుకొని శ్మశానం బిల్డింగ్ కట్టుకోండి అని ఎటువంటి చెప్పడు. ఈ చిల్లరగాళ్ళు, ఈ చిల్లర సవాళ్ళ మీద రాజకీయం చిల్లరగాళ్ళు ఒకరోజు ఒక పక్క ఉంటారు, ఏదైతే జరుగుతుందో దానిపై ఇక్కడ 3 కోట్ల ఆస్తి వస్తూ ఉంది, 3 కోట్ల ఆస్తి వస్తూ ఉంది, ఈ దానికోసం లక్షలు ఖర్చు పెడతాం అని ఖర్చు పెట్టి పోలీసు వాళ్ళ పైన విపరీతమైన బెదిరింపు కాల్స్ చేపిస్తారు, పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి. మీడియా మూలంగా తెలియజేస్తున్నాం. ఆ వర్క్స్ బోర్డు ఇన్స్పెక్టర్ కూడా ఇన్ఫర్మేషన్ చేశాం, ఇప్పుడు కలెక్టర్ కూడా ఇన్స్పెక్షన్ చేస్తాం, స్థానిక సిఏ గారితో కూడా కలిసి దీనిపైన నేను స్థానికంగా ఉండి ఈ సమస్యను ఎంతవరకైనా న్యాయపరంగా పోరాడతాం, తప్పకుండా పోరాడతాం, ప్రాణాన్ని ముందు పోరాడతాం.